ఫ్రిడ్జ్కి? ఇది అంటే ఇక 500 లీటర్స్ అంటే అంతే వస్తుందండి. మాక్సిమం ఎంత వస్తుంది? ఎంత పడుతుంది? ఇది రెగ్యులర్గా 1 మంత్కి వచ్చేసరికి 600-700 వస్తుంది కరెంట్ బిల్. ఇది ఫ్రీజర్ సార్. ఇది అంటే ఫ్రీజర్ అంటే పైనది కూలింగ్ సెక్షన్, ఫ్రిడ్జ్ అంటే కింది సెక్షన్ సార్. ఓకే సార్. ఇది టెంపరేచర్ అనేది చూడండి సార్ ఒకసారి. 15 స్టార్టింగ్ కూలింగ్ సార్, తర్వాత వచ్చి 17 కొంచెం ఎక్కువ కూలింగ్, 19 మీడియం కూలింగ్, ఎబో మీడియం, తర్వాత హై కూలింగ్ 23 అంటే మైనస్ 23. ఓకే సార్. ఇది ఇప్పుడు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మీకు ఉండాల్సింది వచ్చేసి 19లో ఉండాలి. ఓకే అండి. ఇది ఫ్రిడ్జ్ 7 స్టార్టింగ్ కూలింగ్ సార్. ఇది 7 అంటే లో కూలింగ్, కొంచెం ఎక్కువ, మీడియం, హై 1 అంటే హై. మీకు ఒకవేళ ఇది కూడా ఎక్కువ కూలింగ్ కావాలి అనుకుంటే ఇది 3 సెకండ్స్ నొక్కి పట్టుకుంటే ఇట్లా వస్తుంది సార్ డ్రాప్స్. ఇది హై కూలింగ్ అనమాట. ఒకవేళ ఫ్రీజర్ కూడా మీకు హై కూలింగ్ కావాలి, ఇంట్లో ఎకేషన్ ఏదైనా ఉంది అని అంటే ఇట్లా నొక్కి పట్టండి. ఇవి రెండు ఉంటే మీకు హై కూలింగ్ అనమాట, ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్. మళ్ళీ అవి వెళ్ళాలి అని అనుకుంటే ఇదే బటన్ 3 సెకండ్స్. ఓకే సార్. ఇది వచ్చేసి ఎప్పుడైనా కానీ మీకు రెండు ఈక్వల్గా ఉండాలి, 19-23లో ఉండాలి. -19 నార్మల్. వైఫై ఎట్లా కనెక్ట్ చేస్తారు? స్కానింగ్ ఉంటుంది సార్. స్కాన్ చేసుకుంటే మీకు సెట్టింగ్స్ వస్తాయి. సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకుంటే వస్తుంది. తర్వాత ఇవి రెండు ఫ్రిడ్జ్ లాగా కనెక్ట్ కావాలి అనుకుంటే సెంటర్ బటన్ ఉంది చూడండి సార్, ఫ్రీజర్ కనెక్ట్. ఇది 3 సెకండ్స్ నొక్కి పట్టుకుంటే మీకు వస్తుంది. పైన ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ ప్లస్ కింద ఫ్రిడ్జ్ రెండు ఈక్వల్గా వస్తాయి అనమాట. కూలింగ్ అనేది నార్మల్ కూలింగ్ వస్తుంది. ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ టోటల్ ఫ్రిడ్జ్ ఇక. ఓకే. మళ్ళీ అది వద్దు అని అనుకుంటే ఇదే నొక్కండి. ఇది ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయటికి వెళ్తున్నారు, ఒక 10-15 డేస్ అట్లా వెళ్ళిపోతారు, మీకు ఫ్రిడ్జ్ జస్ట్ నార్మల్ కూలింగ్ వస్తే చాలు, ఎక్కువ వద్దు అంటే ఆఫ్ చేయకోకుండా ఉంటారు కదా. ఆఫ్ చేయకుండా ఉండాలి అని అంటే సెంటర్ బటన్ ఉంది, ఫ్రీజర్ కనెక్ట్ చేసుకుని వెళ్ళండి. నార్మల్ ఫ్రిడ్జ్. ఎందుకంటే మీరు అంటే ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ ఆప్షన్ అనేది పనిచేయదు. ఒక 5 నిమిషాలకు ఒకసారి అన్న డోర్ ఓపెన్ చేస్తాం, ఏదైనా ఐటమ్ ఉంటే తీసుకుంటాం, సంథింగ్ మీరు లేకపోతే మేడం గారు లేకపోతే అమ్మగారు ఎవరో ఒకరు డోర్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అట్లా చేస్తుంటాం కాబట్టి కూలింగ్ సరిపోదు. ఫ్రిడ్జ్కి రెండింటికి కనెక్టర్కి. మీరు ఇప్పుడు మామూలుగా బయటికి వెళ్తారు కాబట్టి డోర్లు తీసే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో దానికి ఏంటంటే 1%లో తక్కువ పర్సెంట్ ఇంకా కూలింగ్, తక్కువ కూలింగ్ వచ్చేసి సో లోపల అలాగే రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ కంప్రెషర్ మీద కరెంటు బిల్ అనేది రాదు. సో ఎందుకంటే ఫ్రిడ్జ్ బంద్ చేసి వెళ్తే ఏమవుతాయంటే లోపల ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఏమైనా ఉంటే ఖరాబ్ అవుతాయి కదా, అవి ఖరాబ్ కాకుండా కోసం ఆప్షన్ అది. 5-in-1 కన్వర్టబుల్ అవేం లేదు. 5-in-1 కన్వర్టబుల్ అదే సార్. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకొని ఓన్లీ కింద అవి ఎట్లా? ఫ్రిడ్జ్ ఇది ఆఫ్ లేకపోతే దీన్ని ఇది ఒకటే ఆన్, అవి ఎట్లా? ఇది ఒకటే ఆన్ అనేది ఏమి రెండు వస్తాయి మీకు ఈక్వల్గా వస్తుంది. ఆఫ్ ఆన్ అని అంటే డీ ఫ్రిడ్జ్గా ఆఫ్ అవుతుంది అంతే. ఫ్రిడ్జ్ ఆఫ్ అయ్యి ఓన్లీ ఇదే పని చేసేటట్టు అట్లా ఉండదు సార్. 5-in-1 కదా ఇది? అట్లా ఉండదు, ఓన్లీ కన్వర్టర్ 5-in-1. అయితే వేరే దాంట్లో 5-in-1 అని ఉండే, దాంట్లో ఇది ఓన్లీ మనకి ఇది కావాలంటే ఇదే, కింద కావాలంటే అంతే వస్తుంది సార్. దీంట్లో ఉన్న టెంపరేచర్ సెటప్ ఉంటుందా? దీంట్లో ఏముండదు సార్, ఏదన్నా కానీ ఇక్కడే